వాల్యూ ఆఫ్ కే ఫార్ విచ్ ఐఎన్, కేనే కాకుండా ఇంకొక ఎన్ కూడా పెట్టి ఆ ఇంటిగ్రల్ని ఐఎన్ అంటున్నారు. సో ఇలా ఐఎన్ ఉన్న ఇంటిగ్రల్స్ అన్నీ దే రెడ్యూస్ బై రిడక్షన్ ఫార్ములా. రిడక్షన్ ఫార్ములా అంటే యూజువల్గా బై పార్ట్స్ చేస్తాం. ఓకే, అయితే ఏమంటున్నారంటే ఈ ఐఎన్ ఈ ఈక్వేషన్ని సాటిస్ఫై చేస్తుందంట. అయితే ఆ కే వాల్యూ అడుగుతున్నారు. ఈ ఐఎన్ ఈ ఈక్వేషన్ని ఒక పర్టికులర్ కే వాల్యూకే సాటిస్ఫై చేస్తుంది. సో ఆ కే వాల్యూ అడుగుతున్నారు. అయితే ఇక్కడ 3 థింగ్స్ తెలియాలి ఈ ప్రాబ్లమ్ని చేయడానికి. 3 ఇంపార్టెంట్ థింగ్స్. ఫస్ట్, ఇదొక రిడక్షన్ ఫార్ములా ప్రాబ్లం, అంటే దీన్ని బై పార్ట్స్తో సాల్వ్ చేయాలి. బై పార్ట్స్తో సాల్వ్ చేయాల్సినప్పుడు నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఏమవ్వాలంటే ఆ ఫస్ట్ ఫంక్షన్ని సెకండ్ ఫంక్షన్ని చూస్ చేసుకోవటం. సో ఇప్పుడు ఆ ఐఎన్ని ఇంటిగ్రేట్ చేయడానికి ట్రై చేద్దాం బై పార్ట్స్. సో ఐఎన్ని రాస్తే ఐఎన్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to 1 మైనస్ ఎక్స్ పవర్ కే హోల్ పవర్ ఎన్ డిఎక్స్. బై పార్ట్స్ చెయ్యాలి. ఫస్ట్ ఫంక్షన్ సెకండ్ ఫంక్షన్ ఎలా చూస్ చేసుకోవాలి. సో ఇలా ఉన్నప్పుడు ఇదొక స్టాండర్డ్ ఎక్స్ప్రెషన్ అండి, మళ్ళీ మళ్ళీ వచ్చే ఎక్స్ప్రెషన్. ఇలా ఉన్నప్పుడు సెకండ్ ఫంక్షన్ ఖచ్చితంగా 1 అవుతుంది. ఈ 1ని సెకండ్ ఫంక్షన్ లాగా తీసుకోవాలి. దీన్ని కేవలం ఫస్ట్ ఫంక్షన్ లాగే తీసుకోగలం, ఎందుకంటే వీ కాంట్ ఇంటిగ్రేట్ దిస్. ఓకే, వీ కాంట్ రెడీలీ రైట్ ద ఇంటిగ్రల్ ఆఫ్ దిస్ టర్మ్. సో అందుకని ఖచ్చితంగా 1నే సెకండ్ ఫంక్షన్ లాగా తీసుకోవాలి. ఇంటిగ్రల్ ఆఫ్ 1 ఈజ్ ఎక్స్. సో నౌ డూయింగ్ బై పార్ట్స్, ఫస్ట్ ఫంక్షన్ యాజ్ ఇట్ ఈస్ 1 మైనస్ ఎక్స్ పవర్ కే హోల్ పవర్ ఎన్ ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్. ఇంటిగ్రల్ ఆఫ్ 1 ఈజ్ ఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ డెరివేటివ్ ఆఫ్ ఫస్ట్ ఫంక్షన్. సో ఇక్కడ చైన్ రూల్ వాడి డిఫరెన్షియేట్ చేస్తే ఫస్ట్ అయితే అది ఎన్ 1 మైనస్ ఎక్స్ పవర్ కే హోల్ పవర్ ఎన్ మైనస్ 1 ఇంటూ డెరివేటివ్ ఆఫ్ బేస్. డెరివేటివ్ ఆఫ్ బేస్ మైనస్ కే ఎక్స్ పవర్ కే మైనస్ 1 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్ ఎక్స్ డిఎక్స్ 0 to 1. సో ఇక్కడ కూడా 0 to 1 సబ్స్టిట్యూట్ చేయాలి. అయితే ఇక్కడ 0 to 1 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు రెండు లిమిట్స్కి ఈ ఫంక్షన్ 0 అవుతుంది. 1 పెట్టినప్పుడు ఈ టర్మ్ 0 అవుతుంది, ఈ బ్రాకెట్లో ఉన్న టర్మ్. 0 పెట్టినప్పుడు ఇక్కడ ఉన్న ఎక్స్ 0 అవుతుంది. సో యూ కెన్ సింప్లీ ఇగ్నోర్ ద ఫస్ట్ టర్మ్. ఓకే, సో అయితే మిగిలేది ఓన్లీ అక్కడ ఉన్న ఈ మైనస్ పార్ట్. మైనస్, సో మైనస్ మైనస్ మళ్ళీ ఇక్కడ ప్లస్ అవుతుంది. మైనస్ మైనస్ ప్లస్, అండ్ ఎన్ అండ్ కే ఆర్ కాన్స్టెంట్స్. సో ఈ ఎన్ కేని బయటకు తీసుకురావచ్చు. ఇంటిగ్రల్ 0 to 1 x పవర్ k minus 1 into x becomes x power k. So x power k into this one, this term in the braces, 1 minus x power k whole power n minus 1 dx. చూడంగానే అది రిడక్షన్ ఫార్ములా క్వశ్చన్ అని రియలైజ్ అవ్వాలి. రిడక్షన్ ఫార్ములా క్వశ్చన్స్ని బై పార్ట్స్తో చేస్తాము. సో సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ టు డూ ఈజ్ ఫిక్సింగ్ ది ఫస్ట్ ఫంక్షన్ అండ్ సెకండ్ ఫంక్షన్. సో ఇప్పుడు థర్డ్ ఇంపార్టెంట్ స్టెప్ ఇన్ దిస్ సొల్యూషన్ ఏంటంటే ఈ పాయింట్కి వచ్చిన తర్వాత ఒకసారి బై పార్ట్స్ చేసిన తర్వాత ఈ ఎక్స్ పవర్ కేని ఇలా రాసుకోవాలి. 1 మైనస్ ఎక్స్ పవర్ కే. ఎక్స్ పవర్ కేని 1 మైనస్ ఎక్స్ పవర్ కేగా రాసుకుంటేనే తర్వాత ఫర్దర్ ప్రాసెస్ ఈజీ అవుతుంది. సో ఇదొక ఇంపార్టెంట్ మాడిఫికేషన్. ఓకే, యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్. ఓకే, సో ఇదంతా ఇప్పుడు ఐఎన్ అండి. సో ఐఎన్ ఈక్వల్ టు ఎన్కే ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ 0 to 1 ఈ ఎక్స్ పవర్ కేని 1 మైనస్ ఎక్స్ పవర్ కే ఇంటూ ఆ సెకండ్ టర్మ్లో ఇది ఉంది 1 మైనస్ ఎక్స్ పవర్ కే హోల్ పవర్ ఎన్ మైనస్ 1 డిఎక్స్. సో ఇప్పుడు ఈ 1 మైనస్ ఎక్స్ పవర్ కే హోల్ పవర్ ఎన్ మైనస్ 1ని లోపలికి మల్టిప్లై చేస్తే 2 డిఫరెంట్ టర్మ్స్గా మనం దీన్ని రాయొచ్చు. ఎలా అంటే ఒకసారి 1తో మల్టిప్లై చేసి ఇంకోసారి ఆ 1 మైనస్ ఎక్స్ పవర్ కేతో మల్టిప్లై చేసి. సో ఎన్కే ఇంటిగ్రల్ 0 to 1 ఇంటూ దిస్ 1 మైనస్ ఎక్స్ పవర్ కే హోల్ పవర్ ఎన్ మైనస్ 1 మైనస్ 1 మైనస్ ఎక్స్ పవర్ కే హోల్ పవర్ ఎన్ మైనస్ 1 ఇంటూ దిస్ ఏమవుతుందంటే 1 మైనస్ ఎక్స్ పవర్ కే హోల్ పవర్ ఎన్, సేమ్ బేస్. ఓకే, అందుకని ఎన్ మైనస్ 1 ప్లస్ 1 అవుతుంది ఎన్. ఇప్పుడు దీన్ని 2 డిఫరెంట్ ఇంటిగ్రల్స్గా స్ప్లిట్ చేద్దాం. సో ఎన్కే ఇంటూ ఇంటిగ్రల్ 0 to 1 మైనస్ ఎక్స్ పవర్ కే హోల్ పవర్ ఎన్ మైనస్ 1 డిఎక్స్ మైనస్ ఎన్కే విల్ ఆల్సో గెట్ మల్టిప్లైడ్ హియర్.
సో మైనస్ ఎన్కే ఇంటిగ్రల్ 0 to 1 1 మైనస్ ఎక్స్ పవర్ కే హోల్ పవర్ ఎన్ డిఎక్స్. ఎందుకు సార్ సింప్లిఫికేషన్ ఇలానే ఎందుకు చేయాలి అంటే ఇప్పుడు ఇక్కడ రైట్ సైడ్ ఉన్న రెండు ఇంటిగ్రల్స్ని మనం ఐ నొటేషన్లో ఎక్స్ప్రెస్ చేయొచ్చు. వాట్ ఈజ్ ఐఎన్? ఇఫ్ వి గో బ్యాక్ వాట్ వీ స్టార్టెడ్ విత్, ఐఎన్ ఈజ్ దిస్. అయితే ఇప్పుడు రైట్ సైడ్లో వచ్చిన ఈ సెకండ్ ఇంటిగ్రల్ కూడా ఐఎన్ఏ. ఆఫ్టర్ ఎన్కే దిస్ ఈజ్ నథింగ్ బట్ ఐఎన్. అండ్ నాట్ జస్ట్ దట్, ఇక్కడ ఉన్న ఈ ఫస్ట్ ఇంటిగ్రల్ ఐఎన్ మైనస్ 1. రీప్లేస్ ఎన్ విత్ ఎన్ మైనస్ 1 ఇన్ ఐఎన్, యూ గెట్ ఎగ్జాక్ట్లీ దిస్ ఇంటిగ్రల్. సో అంటే ఇప్పుడు రైట్ సైడ్ ఏమని రాయొచ్చు అంటే మనం ఎన్కే ఇంటూ ఐఎన్ మైనస్ 1 మైనస్ ఈ సెకండ్ ఇంటిగ్రల్ని ఎన్కే ఇంటూ ఐఎన్ అని రాయొచ్చు. ఆల్ దిస్ ఈజ్ ఐఎన్. సో ఐఎన్ టర్మ్స్ అన్నీ ఒక సైడ్ తీసుకొస్తే మీన్స్ ఈ సెకండ్ టర్మ్ని ఇప్పుడు లెఫ్ట్ సైడ్కి తీసుకెళ్తే ఐఎన్ ఈజ్ ఎనీవే దేర్. ఈ మైనస్ ఎన్కే ఐఎన్ అటు వెళ్ళేసరికి ప్లస్ ఎన్కే ఐఎన్ అవుతుంది, ఈక్వల్ టు ఎన్కే ఐ ఎన్ మైనస్ 1. సో లెఫ్ట్ సైడ్లో ఐఎన్ కామన్ తీస్తే ఐఎన్ ఇంటూ 1 ప్లస్ ఎన్కే ఈక్వల్ టు ఎన్కే ఐఎన్ మైనస్ 1. సో ఈ ఐఎన్ మైనస్ 1ని అటు కిందకి తీసుకెళ్తే ఐఎన్ బై ఐఎన్ మైనస్ 1 ఈక్వల్ టు ఈ 1 ప్లస్ ఎన్కేని రైట్ సైడ్ తీసుకెళ్దాం, డినామినేటర్గా వెళ్తుంది, ఎన్కే బై 1 ప్లస్ ఎన్కే. సో ఇలాంటి ఇంటిగ్రల్ ఇచ్చినప్పుడు ఇది రిడక్షన్ ఫార్ములా. సో ఐ స్ట్రాంగ్లీ ఎంకరేజ్ యూ టు రిమెంబర్ దిస్. ఎందుకంటే ఈ మోడల్ మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా వస్తుంది అక్రాస్ ద షిఫ్ట్స్, అక్రాస్ ద ఇయర్స్. సో ఇలా ఇచ్చినప్పుడు మీరు ఈ క్యాలిక్యులేషన్ అంతా సేవ్ చేసుకోవడానికి ఈ ఫార్ములాని గుర్తుపెట్టుకుంటే మీకు సొల్యూషన్ వాళ్ళు అడిగింది ఈజీగా కనుక్కోవచ్చు. సో ప్రస్తుతానికైతే ఇది గుర్తుపెట్టుకుందాం. సో దట్ మీన్స్ ఐఎన్ బై ఐఎన్ మైనస్ 1 ఈస్ ఎన్కే బై ఎన్కే ప్లస్ 1. అయితే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అయితే సబ్స్క్రిప్ట్స్ న్యూమరేటర్లో పెద్దగా ఉంది, డినామినేటర్లో చిన్నగా ఉంది. కానీ రైట్ సైడ్ అయితే న్యూమరేటర్లో చిన్న వాల్యూ ఉంది, డినామినేటర్లో పెద్ద వాల్యూ ఉంది. సో ఇవి కేర్ఫుల్గా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ టైం వేసినప్పుడు ఐఎన్ బై ఎన్ మైనస్ 1 అంటే న్యూమరేటర్లో పెద్ద వాల్యూ వేయొద్దు. సో ఇలా గుర్తుపెట్టుకోవాలి, ఓకే. సో అండ్ దీంతో పాటు ఇది ఏ ఇంటిగ్రల్లో కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఈ ఇంటిగ్రల్లో ఎన్కే ఎక్కడున్నవి అది గుర్తుపెట్టుకోండి. ఇంకా ఈ ఫార్ములా రిడక్షన్ ఫార్ములా ఏమవుతుందో రెండు కలిపి గుర్తుపెట్టుకుంటేనే మీరు దీన్ని యాక్యురేట్గా కొత్త కొత్త ప్రాబ్లమ్స్కి అప్లై చేయగలరు, ఆన్సర్ కరెక్ట్గా వస్తుంది, ఓకే. సో ఇక్కడ ఇప్పుడు ఈ స్టేట్మెంట్ని, ఈ ఫార్ములాని, రిడక్షన్ ఫార్ములాని వీళ్ళు ఇచ్చిన ఈ రిలేషన్కి అప్లై చేస్తే మనకి వాళ్ళు అడుగుతున్న కే వస్తుంది, ఓకే. సో అంటే ఏమి ఇచ్చారంటే ఇక్కడ దీన్ని కనుక ఇంటర్ప్రిట్ చేస్తే వాళ్ళు ఏమి ఇచ్చారంటే I21 బై I20 రాసుకుందాం. ఎందుకంటే మనకి ఇక్కడ ఐఎన్ బై ఐఎన్ మైనస్ 1 ఉంది కదా. సో I21 బై I20 వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం I21 అంటే 148 అవతలకి వెళ్తుంది. సో 147 బై 148 అని ఇచ్చారు. సో ఇప్పుడు దీన్ని ఇలా చూడొచ్చు కదా మనం, 147 బై 1 ప్లస్ 147. బట్ ఇది ఆల్రెడీ ఐఎన్ బై ఐఎన్ మైనస్ 1 లాగా ఉంది. సో ఇది ఏమవ్వాలంటే ఎన్కే బై 1 ప్లస్ ఎన్కే అవ్వాలి. అంటే ఇక్కడ మనం డైరెక్ట్గా ఇక్కడ నుంచి మనం ఎన్కే ఏమని రాయొచ్చు అంటే 147 అని రాసేయచ్చు. అయితే I21 బై I20 రాసినప్పుడు ఇక్కడ ఆల్రెడీ మనకి N21 తీసుకున్నట్టు కనిపిస్తుంది. N 21 అనుకుంటేనే ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్స్ మ్యాచ్ అవుతున్నాయి. అంటే ఈ N తీసుకెళ్ళి ఇక్కడ పెట్టవచ్చు మనం. N ఈజ్ 21, 21K ఈజ్ 147. సో ఇక్కడ నుంచి K వాల్యూ 147 బై 21 7 వస్తుంది, ఓకే. సో ఆన్సర్ ఈజ్ 7. సో ఇది ఒక స్టాండర్డ్ మోడల్ కాబట్టి ప్లీజ్ రిమెంబర్ ద ఇంటిగ్రల్ ఆల్సో అండ్ ద రిడక్షన్ ఫార్ములా రిజల్ట్ ఆల్సో. ఎందుకంటే ఇది వేరే షిఫ్ట్స్లో అప్లై చేయడానికి యూజ్ అవుతుంది. లైక్ ఈ నెక్స్ట్ క్వశ్చన్లో మీరు గమనిస్తే దిస్ ఈజ్ దట్ సేమ్ ఇంటిగ్రల్. అయితే ఇలా పేర్లు మార్చి ఇచ్చారు. అయితే ఇందులో కూడా K ఉంది, ఇంతకు ముందున్న N ప్లేస్లో K ఉంది. అందుకని ఏం చేద్దామంటే ఈసారి సేమ్ ఫార్ములాని వేరే పేర్లు పెట్టుకొని రాద్దాం. అయితే ఇది జస్ట్ ఇమాజిన్ దిస్ ఈజ్ అన్ ఇండిపెండెంట్ క్వశ్చన్.
మీకు ఇండిపెండెంట్గా ఎగ్జామ్లో వచ్చింది. అప్పుడు మీరు ఆ ఫార్ములాని ఆ సిట్యువేషన్ని గుర్తు తెచ్చుకొని దాన్ని కనుక రాస్తే లెట్ us రైట్ లైక్ దిస్ ఐపీ బై ఐపీ మైనస్ 1 ఈక్వల్ టు పీక్యూ బై పీక్యూ ప్లస్ 1. ఇది ఫార్ములాని ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, వేర్ ఐపీ రాయాలి ఇక్కడ మనం. ఐపీ రాయాలి, ఇంటిగ్రల్ 0 to 1. ఈ పీ ఎక్కడ ఉండాలంటే బయట ఉండాలి. లోపల ఏముంటుందంటే 1 మైనస్ ఎక్స్ పవర్ క్యూ ఉంటుంది. అప్పుడే రిడక్షన్ ఫార్ములా ఇలా వస్తుంది. ఓకే, సో ఇలా మల్టిపుల్ వేస్లో బేసిక్ ఫార్ములాని రాయగలగాలి. అప్పుడే మీరు కన్ఫ్యూజన్ లేకుండా క్వశ్చన్స్ని చేయగలరు. ఇప్పుడు ఇక్కడ మనం పీక్యూలు ఏంటో డిసైడ్ చేద్దాం ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్కి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఇచ్చింది ఏంటి, వాళ్ళు అడుగుతుంది ఏంటి? వాళ్ళు ఇచ్చింది ఐకే బై ఐకే ప్లస్ 1 ఆర్కే ఏమిచ్చారంటే ఐకే బై ఐకే ప్లస్ 1 ఇచ్చారు. ఇది ఇచ్చి ఆర్కేని సింప్లిఫై చేసి ఒక సిరీస్లో పెట్టమంటున్నారు. ఒక సిరీస్ యొక్క జనరల్ టర్మ్లో పెట్టి ఆ సిరీస్ని సింప్లిఫై చేసి ఆన్సర్ ఇవ్వమంటున్నారు. అయితే ముందు మనం ఈ ఆర్కేని సింప్లిఫై చేసుకోవాలి. ఈ ఆర్కేని సింప్లిఫై చేసుకోవడానికి ఈ రిడక్షన్ ఫార్ములా వాడదాం. ఇప్పుడు ఈ రిడక్షన్ ఫార్ములాలో మనం పీని ఏం పెట్టుకోవచ్చు అంటే కే ప్లస్ 1 పెట్టాలి. అప్పుడే మనకి ఐకే ప్లస్ 1లు వస్తాయి న్యూమరేటర్ డినామినేటర్లో. రివర్స్ వచ్చినా కానీ కే ప్లస్ 1లు రావాలి. సో పుట్టింగ్ పీ ఈక్వల్ టు కే ప్లస్ 1 ఈ ఫార్ములాలో. ఓకే, సో ఏమవుతుందంటే ఆ ఫార్ములా ఐకే ప్లస్ 1 బై ఐపీ మైనస్ 1 అంటే కే ప్లస్ 1 మైనస్ 1 ఈక్వల్ టు అవతల సైడ్ కూడా అదే చేయాలి. అవతల సైడ్ పీ ప్లేస్లో కే ప్లస్ 1 అంటే కే ప్లస్ 1 ఇంటూ క్యూ బై కే ప్లస్ 1 ఇంటూ క్యూ ప్లస్ 1. మరి క్యూ ఏంటి సార్ అంటే ఇక్కడ మనం ఐపీ రాసుకున్నప్పుడు క్యూ ఏంటి? బ్రాకెట్ లోపల ఉన్న ఎక్స్కి పవర్. ఆల్రెడీ అది ఇక్కడ క్వశ్చన్లో ఇచ్చేశారు. బ్రాకెట్ లోపల ఉన్న ఎక్స్కి పవర్ 7 అంటే క్యూని మనం 7 అని పెట్టేయచ్చు. ఈ పర్టికులర్ క్వశ్చన్కి అప్లై చేస్తున్నాం కాబట్టి ఈ ఫార్ములాని ఈ పర్టికులర్ క్వశ్చన్లో ఆ లోపల ఉన్న పవర్ కాన్స్టెంట్ లాగా ఇచ్చేశారు. సో క్యూని మనం ఖచ్చితంగా 7 తీసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఇందులో 7 పెడితే క్యూ కే ప్లస్ 1 ఇంటూ 7 బై కే ప్లస్ 1 ఇంటూ 7 ప్లస్ 1. సో ఇది ఏమైందంటే ఇప్పుడు ఈ లెఫ్ట్ సైడ్ అయితే ఐకే ప్లస్ 1 బై ఐకే ఈక్వల్ టు అవతల సైడ్ 7k ప్లస్ 7 న్యూమరేటర్ బై డినామినేటర్ 7k ప్లస్ 7 ప్లస్ 1 7k ప్లస్ 8 అవుతుంది డినామినేటర్. సో ఎక్కడ వాడబోతున్నాం ఇదంటే ఇది ఆర్కేకి రిలేటెడ్. ఆర్కే ఈజ్ ఐకే బై ఐకే ప్లస్ 1 కానీ ఇక్కడ మనం ఫార్ములా నుంచి ఐకే ప్లస్ 1 బై ఐకే రాసాం. అంటే ఇప్పుడు దీన్ని రివర్స్ చేస్తే అదే ఆర్కే అవుతుంది, ఎందుకంటే ఐకే న్యూమరేటర్లో ఉండాలి కాబట్టి. సో 7k ప్లస్ 8. సో ఇది ఏమొస్తుందంటే 7k ప్లస్ 8 బై 7k ప్లస్ 7. ఇప్పుడు ఈ ఆర్కేని తీసుకెళ్ళి వాళ్ళు అడుగుతున్న సిరీస్లో పెడదాం. సో ఇక్కడ ఈ ఆర్కేని తీసుకెళ్ళి ఇక్కడ పెడితే సిగ్మా k goes from 1 to 10 1 by 7 times rk minus 1. ఇదే అడుగుతున్నారు అక్కడ. ఓకే, సో ఆర్కే ఏమైందంటే ఆర్కే ఇక్కడ ఉంది. ఓకే, 7k ప్లస్ 8 బై 7k ప్లస్ 7. సో సిగ్మా k goes from 1 to 10 1 by 7 times 7k plus 8 by 7k plus 7 minus 1. సో జస్ట్ సింప్లిఫై ద జనరల్ టర్మ్ ఇన్సైడ్ ద సిగ్మా. కొంచెం ప్రాపర్గా మనకు తెలిసిన సిరీస్ లాగా కనిపించేంతవరకు దాన్ని సింప్లిఫై చేసుకుందాం. అంటే ఏం లేదండి, కామన్ డినామినేటర్ తీస్తే ఇక్కడ బై 7k ప్లస్ 7 పైన న్యూమరేటర్లో 7k ప్లస్ 8 మైనస్ 1 అంటే మైనస్ 7k ప్లస్ 7. సో ఈ 7ని ఇక్కడ క్యాన్సిల్ చేయొచ్చు కామన్ ఫ్యాక్టర్ తీసి. సో ఈ 7ని ఇక్కడ క్యాన్సిల్ చేస్తే k ప్లస్ 1. ఇప్పుడు డినామినేటర్లో ఉన్న డినామినేటర్ కాబట్టి ఇది పైకి వెళ్తుంది. ఓకే, సో k ప్లస్ 1 అక్కడ పైకి వెళ్తే సిగ్మా k ఈక్వల్ టు 1 to 10 k ప్లస్ 1 బై 7k ప్లస్ 8 మైనస్ 7k ప్లస్ 7 1 అవుతుంది. ఓకే, సో 1 అంటే జస్ట్ సిగ్మా k ప్లస్ 1. సిగ్మా k ప్లస్ 1 వేర్ k రన్స్ ఫ్రమ్ 1 to 10. సో ఇప్పుడు ఈ సిగ్మాని ఓపెన్ చేసుకుందాం అసలు ఇదే సిరీస్ చూడటానికి. సో k 1 పెట్టి 10 దాకా రన్ చేయాలి.
సో K1 పెడితే 1 + 1 2, K2 పెడితే 2 + 1 3, K3 పెడితే 3 + 1 4, సో ఆన్ లాస్ట్ వాల్యూ ఆఫ్ K 10 పెట్టాలి, 10 + 1 11. ఇప్పుడు దీన్ని ఎలా చూడొచ్చు అంటే ఒక 1ని ముందు యాడ్ చేసుకొని ఒక 1ని ముందు యాడ్ చేసుకుందాం, కానీ లాస్ట్లో తీసేద్దాం, ఎందుకంటే క్వశ్చన్ మారకూడదు కదా. మరి 1 ఎందుకు యాడ్ చేసామంటే ఇప్పుడు దీనికి ఫార్ములా వేయచ్చు, సమ్ ఆఫ్ ఫస్ట్ 11 న్యాచురల్ నంబర్స్ n ఇంటూ n ప్లస్ 1/2, 11 ఇంటూ 11 ప్లస్ 1/2 -1 పెట్టాల్సి వచ్చింది. ఓకే, సో ఇప్పుడు ముందు ఇది 66 - 1 65. ఓకే, 65 ఇస్ ద ఆన్సర్. అయితే ఇక్కడ మనం రిడక్షన్ ప్రాసెసే చేయలేదండి, డైరెక్ట్గా ఈ ఇంటిగ్రల్ని గుర్తుపెట్టుకొని ఇదంతా చేసాం. సో ఖచ్చితంగా ఇలాంటి ప్రాబ్లమ్స్కి ఈ స్టాండర్డ్ రిడక్షన్ మోడల్ని గుర్తుపెట్టుకుంటే ఈజీగా విత్ ఇన్ టైం సాల్వ్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడైతే ఆన్సర్ 65. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అప్డేటెడ్ జేఈ మెయిన్స్ వీడియోస్ మరిన్ని మీరు చూడాలనుకుంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.